నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. జరిగిన నష్టం జరిగిన తర్వాత మనం దాన్ని గుర్చుకోలేం సార్. ఎందుకంటే కాళ్ళ చేతులు ఎదగడము చనిపోయే పరిస్థితులకు వచ్చే కొన్ని వర్క్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి సుబ్బయాదవ్ గారు వాడారు. ప్రతి కౌన్సిల్లో మేము మాట్లాడుతుంది పడిపోక ముందు నుంచి చెప్తానే ఉన్నాం. ఈసారి కాదు లాస్ట్ 10,000 నుంచి చెప్తానే ఉన్నాం. పడిపోక ముందే దానికి ఎట్లా అంటే కింద సపోర్ట్ లేదు, ఏం లేదు. అవి ఎప్పుడు జరుగుతాయి? అది అందరికీ తెలిసిన విషయం. అందుకు నిన్న జీవో వచ్చింది, 750 నేను వచ్చింది. మన అదృష్టం ఏంటంటే అందరూ ఫస్ట్ యాక్చువల్ అదే చెప్తాం అనుకున్నాం. మీటింగ్ స్టార్ట్ అయినట్టు ఇప్పటి నుంచి వర్క్స్ స్టార్ట్ అవ్వడానికి అందులో కాంట్రాక్టర్లు కూడా ముందుకు వస్తారు. చెక్ సిస్టమ్ పేమెంట్ ఇస్తున్నారు. నిన్న రాత్రి వచ్చింది అది జీవో. సో దాన్ని పెట్టుకుంటే ఎవరైనా ముందుకు వస్తారు. ఎన్నో మినిట్స్ లేట్ వచ్చిన ఇంటిమేషన్ ఇచ్చి కమిషనర్ తో సహా వాళ్ళు మీరేమన్నారు? నేను 4 పోయినప్పుడు చెప్పాలా అంటే ఎవరైతే ఉంటా ప్రజాప్రతినిధిగా ఉండాలి సార్. మనం ఇంకా పోలేదు, ఇంకా మార్చి వరకు ఉండాలి. మీరు అందరూ మేజర్ పని ఏమైనా మేజర్ ఉంటే మా ముందు రాసుకోబడి ఒకటి ప్రజా సమస్యల గురించి మీరు అడుగుతున్నారు కదా. ఆ సమస్య ఉన్నప్పుడు ఇవాళ ఏదన్నప్పుడు కౌన్సిలర్ అడిగితే ఇంకా సమస్య ఏదన్నప్పుడు ఈ సమస్య ఆటోమేటిక్ ఏమైందంటే సరే ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు, కానీ ఆ 12వ సమాధానం చెప్తే ఆ 12వ సంబంధించిన వ్యక్తి వచ్చి ఇంకా సమస్య ఏమంటే చెప్తారు సార్. మా జనరల్ అయితే ఎందుకంటే మా వాళ్ళు పొద్దున్న లేదని 10 గంటలు మేము పంపిస్తున్నారు.